భారత నౌకాదళ అవసరాల కోసం నిర్మించిన డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ A24 షిప్ బంగాళాఖాతంలో జలప్రవేశం చేసింది. చీఫ్ ఆఫ్ పర్సనల్స్ వైస్ అడ్మిరల్ గురుచరణ్ సమక్షంలో నౌకాదళ సాంప్రదాయ పద్ధతిలో షిప్ను జలప్రవేశం చేయించారు. కోల్కతాలోని టిటాగర్ రైన్ సిస్టమ్ లిమిటెడ్ నిర్మించిన A24 క్రాఫ్ట్ షిప్ నేవీ డైవింగ్ సపోర్ట్ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేవీ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ క్రాఫ్ట్ షిప్ డిజైన్ నిర్మాణ ప్రక్రియ మొత్తం ఇండియన్ నేవీ రక్షణ మంత్రిత్వ శాఖ నిబంధనలకు ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్కు లోబడి నిర్మాణం పూర్తయిందని నేవీ అధికారులు తెలియజేస్తున్నారు. ఇండియన్ నేవీలో తూర్పు నౌకాదళానికి ఉన్న అవసరాలతో ఈ A24 డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ను ఇండియన్ నేవీ ఆవిష్కరించింది. సోషల్ మీడియాలో బాబా ప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఒక మహిళా సీనియర్ IPS ఆఫీసర్ టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఎక్స్లో అత్యంత జుగుప్సాకరమైనటువంటి పదజాలం వాడు కామెంట్లు చేస్తున్నారు. సో అతని కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అతనిపై కేసులు కూడా నమోదు చేశారు. ఎక్కడ ఏ ప్లేస్లో ఏ ఐడితో అతను ఈ కామెంట్లు చేశారో దానిపైన ఈ కామెంట్లు వెనకున్నటువంటి దుర్దేశం వెనకపోయిన ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇటీవల కాలంలో IPS ఆఫీసర్ల పైన కానీ IAS ఆఫీసర్ల పైన కానీ కావాలని కొంతమంది పరిగెట్టుకుని దుష్ప్రచారం చేయడంతో పాటు వారిని వ్యక్తిగతంగా కూడా బూతులు తిడుతున్నారంటూ కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇక మీద సోషల్ మీడియాలో హత్యలు మీరితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో జరుగుతున్నటువంటి పనుల సంబంధించినటువంటి వివరాలను అధికారులు ఇంజనీర్లతో కలిసి కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో కూడా సమావేశమవుతున్నారు మంత్రి నారాయణ. ఈ సమావేశంలో ప్రస్తుతం వర్షాకాలం నడుస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా నిర్మాణ పనులు సాగాలని అధికారులకు సూచించారు మినిస్టర్ నారాయణ. ఇక ఐకానిక్ భవన్తో పాటుగా సెక్రటేరియట్, మంత్రుల క్వార్టర్స్తో పాటు సచివాలయం ఇవన్నీ కూడా నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే టార్గెట్ ఇచ్చారో 2028 నాటికి పూర్తి చేయాలన్న టార్గెట్ తోటి ముందుకు వెళ్లాలని కూడా అధికారులకు మంత్రి సూచించారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వీర్లపాలెం గ్రామస్తులంతా కూడా ప్లాంటును ముట్టడించారు. ప్లాంటు నిర్వహణకు భూములు కోల్పోయిన వారందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని వారంతా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు 2 విడతల్లో భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు కల్పించింది. కానీ వీరంతా కూడా ఆ కబ్జాలో ఉండి సేద్యం చేస్తున్న వారు, వీరికి మాత్రం ఇంకా ఉద్యోగాలు రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో తమకు కూడా ఉద్యోగాలు కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కనబడుతుంది. ఇప్పుడు సర్ ప్రక్రియ ఉండడం వల్ల పులి స్టాప్ పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పచ్చజెండా ఊపనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే GHMCని ఇప్పటికే 3 భాగాలుగా విభజించారు. ఈ 3 కార్పొరేషన్లతో పాటు ఖమ్మము, అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఆ తర్వాత ZPTC, MPTC ఎన్నికలు ఇవి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ముందుగా కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలా లేకపోతే ZPTC ఎన్నికలు పెట్టాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్టోబర్లో వరకు సర్ ప్రక్రియ ఉంది. అక్టోబర్లో సర్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత కొత్త ఓటర్ లిస్టు వస్తుంది. కొత్త ఓటర్ లిస్టు వచ్చిన తర్వాత ఆ ఓటర్ లిస్టుకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం యోచిస్తుంది. తెలంగాణలో అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలు అరికట్టడానికి ఏ రకంగా అయితే హైడ్రా అథారిటీని తీసుకొచ్చారో అదే తరహాలో ఇటు కల్తీ ఆహారం, నకిలీ మందులను అరికట్టడానికి మరొక అథారిటీని తీసుకొస్తుంది. అదే TG సేఫ్. ఇటు ఫుడ్ సేఫ్టీ కంట్రోల్, అలాగే డ్రగ్ కంట్రోల్, ఈ 2 కూడా ఒకే గొడుగు కిందకు వచ్చి TG సేఫ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా తెలంగాణలో సురక్షితమైనటువంటి ఆహారం అందించడం, నాణ్యమైనటువంటి మందులను అందించడమే TG సేఫ్ లక్ష్యం అంటూ ప్రభుత్వం చెప్తుంది. మరి ఎంతవరకు పనిచేస్తుంది, ఎప్పుడు ఇది ముందుకు వస్తుంది అనేది వేచి చూడాలి. సత్యవేడ్ నియోజకవర్గం నారాయణవనంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో 5 వ్యక్తులు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడంపై TTD సీరియస్ అయింది. నిన్న 5 మంది లోపలికి వెళ్లి సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడమే కాకుండా అక్కడ పుట్టినరోజు వేడుకలు సంబరాలు చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా అక్కడ 100 రూపాయల నోట్లతో అతని పైన చల్లుతూ చాలా విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి తీరు అసభ్యకరంగా, అవమానకరంగా ఉందంటూ అటు భక్తులు మాత్రం పూర్తిగా ఫైర్ అవుతున్నారు. సో దీనిపైన TTD 5 మంది పైన కేసు నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో 5 మంది పైన కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీశైలం మార్కాపురం ఫారెస్ట్ లో పులి మరణించిన సంఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ కూడా తక్షణమే నివేదిక ఇవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం దీంట్లో ఎక్కువగా కనిపించిందని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ టోటల్ వ్యవహారానికి సంబంధించి సమగ్రమైన విచారణ నిర్వహించాలని చెప్పి 5 అధికారులతో ఏపీ ప్రభుత్వం కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 5
ముగ్గురు కమిటీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి విచారణ చేసి దీనికి సంబంధించి కూడా నిజ నిర్ధారణ తెలిసి 2 రోజుల్లోపు నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ ప్రాంతాలకు చెందినటువంటి అశోక్ అనే వ్యక్తి చిట్టీల పేరుతో 3 కోట్ల రూపాయలను వసూలు చేసి తన భార్యతో అక్కడి నుంచి వడాయించాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి చిట్టీలు వేసిన వారు తన ఇంటికి వెళ్ళేసరికి తన ఇంటికి తాళం వేసి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి చిట్టీలు వేసిన వారు లబోదీపమంటూ కన్నీరు పెట్టుకున్నారు. కష్టపడి సంపాదించినటువంటి కోట్ల రూపాయలు ఈ విధంగా పోయాయి అనేసి కూడా వారంతా పేర్కొన్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని వద్ద చిన్న వ్యాపారులు అలాగే మధ్యతరగతి వారు కూడా అతని వద్ద చిట్టీలు వేశారు. అయితే ఇప్పుడు అతడు ఇక్కడి నుంచి ఈ విధంగా వడాయించడంతో వారంతా కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. సత్యసాయి జిల్లా కదిరి శివాలయంలో ప్రత్యేక మహాయాగాన్ని నిర్వహించారు. జిల్లాలో వర్షాలు పడాలి, ప్రకృతి అనుకూలంగా మారాలి, రైతులకు మెరుగైన పంట దిగుబడి రావాలని కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహాయాగాన్ని నిర్వహించారు. ప్రధాన అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక మహాయాగాన్ని నిర్వహించారు. జిల్లాలో ఎల్నినో కారణంగా వర్షాలు పడడం లేదు. వర్షం లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో రైతులు పంట కూడా వేయలేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సందర్భంలో రైతులు సుభిక్షంగా ఉండాలి, ప్రకృతి అనుకూలంగా మారాలని కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక మహాయాగాన్ని తలపెట్టారు. మేడ్చల్ జిల్లాలోని దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా కొన్ని రోజులుగా గొడవలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోని భార్యకి తాగుడు అలవాటు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అయితే ఎక్కువ తాగేసి తన యొక్క 8 నెలల పసికందుని చెరువు దగ్గర తీసుకొని వెళ్ళి ముంచి చంపే ప్రయత్నం కూడా చేసింది. అయితే దురదృష్టశాతం పాప చనిపోవడం కూడా జరిగింది. చుట్టుపక్కల ఉన్న స్థానికులు వెంటనే స్పందించి పాపను బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. వెంటనే ఆ తల్లిని పోలీసులకి అప్పచెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో ఉన్న 150 ఎకరాల చెరువు ఇప్పుడు కెమికల్ స్టోరేజ్ గా మారిపోయింది. వానలను అడ్వాంటేజ్ గా తీసుకున్న కెమికల్ ఫ్యాక్టరీస్ వేస్టేజ్ అంతా చెరువులోనే డంప్ చేస్తూ ఉన్నాయి. దానివల్ల చెరువులో ఉన్న చేపలు ఆక్సిజన్ అందక చచ్చిపోయి నీటిపై తేలుతున్నాయి. ఆ చేపలను అక్కడ లోకల్స్ తింటున్నారు. వాటి వల్ల ప్రాణాలు పోయే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనిపైన పొల్యూషన్ కంట్రోల్, రెవెన్యూ, ఫిషరీస్ అధికారులు తొందరగా చర్యలు తీసుకోవాలి, ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ ని బ్యాన్ చేయాలి అని చెప్పి లోకల్స్ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మూసీ నదిని చూస్తే అందరికీ కూడా వేక్కనాలనిపిస్తుంది. అంత దారుణంగా ఉంది. ఎందుకంటే రోజు రోజుకి దానికి సంబంధించి సీవేజ్ చెత్తతో పాటు ఇప్పుడు ఫార్మా చెత్త కూడా అందులోకే వెళ్తుంది. అయితే ఇప్పటికే 1635 టన్నుల వరకు కూడా అందులో చెత్తనంతా కూడా జమ చేస్తున్నారని, దీనికి సంబంధించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ మూసీకి సంబంధించిన దానిపైనే ఆధారపడిన ప్రజలందరి ఆరోగ్యం ఏమవ్వాలి అంటూ ప్రజెంట్ వస్తున్న ఆర్టికల్స్ అదేవిధంగా అన్నీ చూస్తూ ఉంటే కూడా షాక్కి గురవుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 14 పెద్ద పెద్ద ఇండస్ట్రీలో ఫార్మా ఇండస్ట్రీల చెత్త అంతా కూడా మూసీలోకి వెళ్తుంది. మరి దాన్ని ఎప్పుడు క్లీన్ చేస్తారు? అదే కాకుండా హైదరాబాద్లో ఉన్న సగం చెత్త అంతా మూసీ దగ్గర కనిపిస్తుంది. మరి దాన్ని ఎప్పుడు క్లీన్ చేస్తారు ఏంటి అని చెప్పేసి ఇప్పటికే గవర్నమెంట్కి చాలా మంది పిటిషన్ని కూడా దాఖలు చేశారు. 11వ రోజు కూడా పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలను సభాధ్యక్షులు వాయిదా వేశారు. అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ, విద్యార్థులపై జరిగిన దాడిపై చర్చ చేపట్టాలని ఉభయ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. మోదీ ప్రభుత్వం ఇండియా కూటమికి సమాధానం చెప్పాల్సిందేనంటూ పార్లమెంట్ లోపల బయట ఆందోళన నిర్వహించారు. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ మరియు పిల్లెట్ గన్ ప్రయోగం గురించి హోంమంత్రి పార్లమెంటుకు వచ్చి వివరణ ఇవ్వాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. శ్రీరామ మందిరానికి సమర్పించిన విరాళాలు ప్రధానమంత్రి పర్యవేక్షణ ఉన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎలా అపహరణకు గురయ్యాయో ప్రధాని సమాధానం చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. కొడవలూరు మండలం రాచర్లపాడు 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొనడంతో బైక్పై వెళుతున్న 2 యువకులు మృతి చెందారు. మృతి చెందిన యువకులది ఒడిశా రాష్ట్రం భద్రాద్రి జిల్లా రామ్నగర్కి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరు బిఎంఆర్ హ్యాచరీలో పనిచేస్తూ ఉంటారు. మృతి చెందినటువంటి వారిలో ఒకరిది పుట్టినరోజు కావడంతో రాజుపాలెంకి వెళ్ళి కేకును తెచ్చుకునేటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఈ యొక్క గుర్తు తెలియని వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అరగిద్ద గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందినటువంటి భీమేష్ ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి దొంగలు ఇంట్లో ఎవరి లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్నటువంటి 70 గ్రాముల బంగారంతో పాటు 3 లక్షల నగదును అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు. భీమేష్ వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. డీఎస్పీ మొగలయ్య అక్కడికి చేరుకొని క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. దీంతో గ్రామంలో భయాందోళనకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇకపై దొంగతనాలు జరగకుండా గ్రామంలో పెద్ద ఎత్తున గస్తీ నిర్వహించాలని చెప్పి గ్రామ ప్రజలు కోరుతున్నారు. నంద్యాల జిల్లా ఎర్రగూడూరు గ్రామ శివారులో ఎలుగుబంటి కలకలం రేపుతుంది. కర్నూలు గుంటూరు జాతీయ రహదారి దాటుతుండగా ఒక్కసారిగా వాహనదారులు షాక్కు గురయ్యారు. నిత్యం తమ గ్రామ శివారులో అనేక సార్లు అటవీ జంతువులు వస్తూ సంచరిస్తూ ఉన్న అటవీ సంబంధిత అధికారులు
ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గ్రామ శివారులో ఉన్నటువంటి పంట పొలాల్లోకి వెళ్ళాలంటే బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నామంటూ గ్రామస్తులంతా కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీ సంబంధిత సిబ్బంది ఖచ్చితంగా తమ నల్లమల్ల ఫారెస్ట్ నుండి ఎలాంటి అటవీ జంతువులు తమ గ్రామ పరిధిలోకి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎలుగుబంటి సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్గా మారాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలంలో రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించారు. గతంలో ఉన్నటువంటి ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడుకోలు పలికి నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షుల సన్మాన సభలో ఆమె పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ఏర్పాటు సమావేశంలో సీతక్క మాట్లాడుతూ గతంలో ఎన్నో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్యతరగతి కుటుంబాలకు అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. దీనిని గ్రామాల చివరి ఇంటి వరకు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలియజెప్పాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. సీఎంఆర్ స్కామ్లో ధాన్యం కేటాయింపులపైన అధికారుల యొక్క పాత్ర, తర్వాత అధికారులు వ్యవహరించినటువంటి తీరుపైన ఇప్పుడు ఉచ్చు బిగుస్తుంది. డిఫాల్టర్గా ఉన్నటువంటి రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు చేయడం పైన ఇటీవల విజిలెన్స్ దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా అక్రమాలు జరిగినట్టుగా వెలుగులోకి వచ్చాయి. సుమారు 600 కోట్ల వరకు కూడా అక్రమాలు జరిగినట్టుగా ఇటు వెలుగులోకి రావడంతో ఇప్పుడు అధికారుల పాత్ర పైన ఇటు ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డిఫాల్టర్గా ఉన్నటువంటి రైస్ మిల్లర్లకు ఎలా కేటాయిస్తారని చెప్పి విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి గ్రామానికి చెందిన సుధాకర్ గౌడ్ అనే వ్యక్తిని విద్యుత్ తీగలు అమర్చి హత్యాయత్నం కేసులో 3 నిందితులపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి స్వామి అనే వ్యక్తిగత కక్షలతో పూర్తిగా సుధాకర్ గౌడ్ని హతమార్చాలని పూర్తిగా ప్రణాళిక అయితే రూపొందించిన. ఇందుకు సంబంధించి అర్ధరాత్రి పూర్తిగా విద్యుత్ తీగలను అతని ఇంట్లోకి పంపించి అతనికి విద్యుత్ షాక్తో చంపాలనే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి సదరు బాధితుడు సుధాకర్ గౌడ్ మేల్కొని బయటకు రావడంతో ఒక్కసారిగా నిందితులు పరారయ్యారు. ఇందుకు సంబంధించి 2 నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు స్వామి అయితే పరారులో ఉన్నట్లయితే తెలుస్తుంది. మైదుకూరు మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఒక భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై దాడులు పరిదాడులు చేస్తున్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన మూల సిద్ధాంతి గత 20 ఏళ్లుగా ఈ భూమి సాగు చేస్తున్నామని చెప్తుంటే మరో వర్గం మాత్రం ఇది మా అధీనంలో ఉంది, మా దగ్గర ఆధారం చెప్తున్నారు. సో ఈ భూ వివాదానికి గత కొంతకాలంగా కోర్టులు నడుస్తున్నప్పటికీ కూడా ఒకరిపై ఒకరు సాయంత్రం దాడులు చేస్తున్నారు. వీటికి సంబంధించి కూడా పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసిన రెవెన్యూ అధికారులు మాత్రం ఇది కోర్టు పరిధిలో అంశం కాబట్టి కోర్టులో తేలాలని కూడా అధికారులు చెప్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 16 ఏళ్ల బాలుడు సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపింది. తన తల్లి కాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఇంట్లో ఒంటరిగా ఉన్న అబ్దుల్ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదశాలు అనుకున్నాయి. ఒక పక్క బాలుడు సూసైడ్ చేసుకోగానే స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. ఇటు తల్లి కాలు విరిగి చికిత్స పొందుతుంది. ఆ తల్లి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆ కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. గోదావరి నది ముంపు ప్రాంతాలలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలంటూ జిల్లా వైద్యాధికారులను ఆదేశించిన కలెక్టర్ అంకిత్. ఇటీవల కాలంలో గడిచిన 4 రోజుల నుంచి కూడా గోదావరి ఒక్కసారి ఉప్పొంగిపోయిన నేపథ్యంలో ఒక ముంపు గ్రామాలలో ప్రత్యేకంగా వైద్యాధికారులు పర్యటించి అక్కడ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలంటూ ఈ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ మరోవైపున ఎప్పటికప్పటికే వైద్య సిబ్బంది ప్రత్యేకంగా ముంపు గ్రామాల ప్రజలపై ఒక ప్రత్యేక రిపోర్ట్ తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆదేశించారు జిల్లా కలెక్టర్ అంకిత్. సెల్ ఫోన్ ఛార్జర్ కోసం పరుగులు తీసి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మచిలీపట్నానికి చెందిన మంత్రి నారాయణరావు తిరుపతిలో స్టేట్ బ్యాంక్ దానికి సంబంధించినటువంటి శాఖలో కుక్గా పనిచేస్తున్నాడు. తిరుపతిలో రైలు ఎక్కిన అనంతరం ఆయన విజయవాడలో రైలు దిగిపోయాడు. కానీ దిగిపోయే సమయంలో ఛార్జర్ మర్చిపోవడంతో మరలా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కడి ఈలోపే రైలు కదిలిపోయింది. ఈ పరిగెత్తే క్రమంలో ఆయన ఒక్కసారిగా ఆయాసానికి గురవడం ఒక రైల్లోనే కుప్పకూలిపోయాడని ప్రయాణికులు చెప్తున్నారు. వెంటనే సిపిఆర్ చేసిన ఫలితం లేకపోయింది. రైలు ఏలూరు వచ్చిన అనంతరం వైద్యులు పరిశీలించి అప్పటికే గుండెపోటుతో నారాయణరావు మృతి చెందినట్లుగా ప్రకటించారు. నారాయణరావు వద్ద ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా ఆయన బంధువులకి సమాచారం అందించారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ రైల్వే పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం ఉప్పలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాల కోసం అవసరమైనటువంటి ఎక్సావేటర్ను లారీపై తీసుకుని వస్తుండగా దాని ఎత్తు ఎక్కువ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి 11 kV విద్యుత్ వైర్లను అది తాకింది. వెంటనే లారీ మొత్తం కూడా విద్యుత్ షాక్ గురైంది. లారీ డ్రైవర్ వెంకట సుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అది గమనించినటువంటి స్థానికులు వెంటనే విద్యుత్ ప్రవాహాన్ని ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసన్నపేట మండలం మడపాం విలేజ్ లో భారీ చోరీ జరిగింది. తాళం వేసున్న ఇంట్లో 35 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆర్టీసీ కండక్టర్ గా ఇంటి యజమాని పనిచేస్తున్నారు. తన భార్యకు అనారోగ్యం కారణంగా కిందటి నెల 23వ తేదీన వాళ్ళు
శ్రీకాకుళం హాస్పిటల్లో చేరారు. 5 డేస్ పాటు హాస్పిటల్లో ఉన్నారు. తిరిగి 28ంటికి వెళ్ళేసరికి ఇంటి తాళాలు పగలగొట్టున్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే ఇంట్లో బంగారం లేదు. తాము సంపాదించుకున్న బంగారం మొత్తం పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానిత వ్యక్తులు దొంగతనం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బోరంచ గ్రామానికి చెందినటువంటి దీపక్ రెడ్డికి ఉత్తమ ఇన్నోవేటర్ అవార్డు లభించింది. జూలై 31వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి ఇన్నోవేటర్కి సంబంధించినటువంటి ప్రదర్శనను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేశారు. అయితే దీపక్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ భూముల్లో రాళ్ల ఏరువేతకు సంబంధించినటువంటి మిషన్ను ఏర్పాటు చేశారు. దీన్ని రాష్ట్రపతి ఆసక్తిగా దీన్ని తిలకించి అతనికి సంబంధించినటువంటి వివరాలను సేకరించి ఈ యొక్క అవార్డుకు ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. యూత్ స్టార్ నితిన్ హీరోగా, నాని న్యాచురల్ స్టార్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి టైటిల్ రుక్మిణి అనే టైటిల్ అయితే పేరు పెట్టడం జరిగింది. ఈ సినిమాకి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయింది. నాయన వాయిస్ ఓవర్తో ఈ సినిమాకి రుక్మిణి అనే టైటిల్ పెట్టడంతో నేను రుక్మిణి లాంటి వాడిని కాదని చెప్పి నా భార్య నాకు రుక్మిణి లాంటిదని చెప్పడం జరిగింది. దీంతో ఫ్యాన్స్ అయితే ఖుషిగా ఉన్నారు. మురళీకాంత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి అయితే విశేష ఆదరణ దక్కుతుంది. ఎందుకంటే ఈ కథ బాగా నచ్చడంతో నాని స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నితిన్ కలిసి వచ్చే అంశం క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తిరుమలకు శ్రీవారి దర్శనార్థం భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 84,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 4.50 కోట్ల రూపాయలు సరికి కానుకలుగా సమర్పించారు భక్తులు. మరోవైపు 3.95 లక్షల లడ్డూలను నిన్న టీటీడీ విక్రయించింది. 2.29 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇవాళ కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్ల నుండి వెలుపలికి క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ మలేరియా కేసుల నివారణ చికిత్సల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని డిఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. గతేడాది 191 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటికే 26 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది మలేరియా కేసులు లేకపోవడంతో ఈసారి కూడా మలేరియా కేసులు లేకుండా చూడాలని కోరారు. ఇక జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ పారిశుద్ధ్యం సంబంధించినటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఒకవేళ మలేరియా డెంగ్యూ బారిన పడితే సత్వరమే చికిత్స అందించి పూర్తిస్థాయి నివారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మొదలుకుంటే బస్తీ దవాఖాన వరకు పూర్తి స్థాయిలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో కుక్కల స్వైర విహారం చేశాయి. పంచాయతీ కార్యాలయం సమీపంలో పిచ్చి కుక్క దాడిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. చోడవరం పంచాయతీ కార్యాలయం దగ్గర 2, పోలీస్ స్టేషన్ దగ్గర 1, జవహర్లాల్ నెహ్రూ క్లబ్ దగ్గర మరో 2 పిచ్చి కుక్క గరిచింది. పిచ్చి కుక్క కాటుకు గురైన 5గురిని చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. చోడవరం పరిసరాల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి కుక్కల దాడిలో బయటకు రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ కోసం తెలంగాణ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీ కూడా ఆయా క్రీడా సంఘాలతో చాలా కీలకమైనటువంటి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. రాబోయే రోజుల్లో గ్రామీణ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు మంచి ప్రతిభ కనపరుస్తున్నటువంటి అందరు క్రీడాకారులు కూడా పారదర్శకంగా ఎంపిక చేసి ఖేలో ఇండియాకి వాళ్ళు పంపించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఒక కమిటీని కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు. క్రీడా సంఘాలకు కావాల్సినటువంటి అన్ని క్రీడా సామగ్రి కూడా వెంటనే సమకూర్చేందుకు అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎండి సోని బాలాదేవి. సో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కూడా ఇప్పటికే అందరి క్రీడాకారులతో కూడా ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. దాంతో పాటు క్రీడా సంఘాలతో కూడా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం పైన కూడా మేము పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా శివసేన రెడ్డి చెప్తున్నారు. జిల్లా ఎస్పీ అజిత విజయన్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్ నిఘాను నిర్వహిస్తున్నారు. పట్టణ గ్రామ శివారు ప్రాంతాల్లో డ్రోన్ ప్రత్యేక నైట్ విజన్, డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి అసాంఘిక కార్యకలాపాలకు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో జోదం, మద్యం సేవించడం తదితర నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి డ్రోన్ ప్రత్యేక పర్యవేక్షణ అమలు చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రజలు పరిసర ప్రాంతాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మం టు దేవరపల్లి వెళ్లే నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు పూర్తి. ఆ రహదారులు ప్రయాణం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో 3,575 కోట్ల రూపాయల నిధులతో ఈ నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టు నిర్మాణం శ్రీకారం చుట్టారు 2 ఏళ్ల క్రితం. ఫలితంగా ఇప్పుడు ఆ పనులు మొత్తం దాదాపు పూర్తయిపోయినాయి. మరోవైపున ఖమ్మం నగర సమీపంలో ఉన్నటువంటి దంసలాపురం రైల్వే
ఫ్లైఓవర్ కాస్త నిర్మాణ పనులు ఒకవైపు పూర్తి కానప్పటికీ మాత్రం ఒకవైపు మాత్రం పూర్తయిపోయినాయి. అయితే ఈ ఆగస్టు మొదటి వారంలో నుంచి ఒకవైపు నుంచి రాకపోకలు కొనసాగించేందుకు నితిన్ గడ్కరీ ఆదేశానుసారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ రోడ్డు పనులకు పూర్తి చేసేసి మిగతా అటు రాకపోకలు కొనసాగించే విధంగా నిర్ణయాలు చేపట్టారు. దీనిలో భాగంగానే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం ఖమ్మం నుంచి అశ్వాపేట వరకు కూడా సుమారు ఈ యొక్క నేషనల్ గ్రీన్ హైవేపై నిర్మాణంపై పరిశీలించుకుంటూ ప్రయాణం చేశారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రయాణికులకు వేగవంతమైనటువంటి సేవలు అందించడంలో వేగంగా వృద్ధి చెందుతుంది. అయితే ఈ క్రమంలో అత్యంత వేగవంతమైనటువంటి సేవలకు గాను దేశంలోని తొలి స్థానంలో నిలవగా గణనీయమైనటువంటి వృద్ధిని సాధించడంలో మాత్రం దేశంలో 2వ స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ తొలి త్రైమాసికంలోనే 78 లక్షల మంది ప్యాసింజర్స్ ఈ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించారు. ఇప్పటికే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొన్ని రికార్డులను నెలకొల్పింది. ఏలూరు జిల్లాలో చింతలపూడి, రేచర్ల బొగ్గు బ్లాకుల ప్రాంతాలను రిలయన్స్ ప్రతినిధులు సందర్శించారు. అక్కడ స్థానికుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రేచర్ల బొగ్గు బ్లాకుల వద్ద వారు కొంత రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మొత్తం అక్కడంతా కూడా ఫోటోలు తీసుకున్నారు. 1,00,000 కోట్ల పెట్టుబడితో టెండర్లను రిలయన్స్ సంస్థ దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే రిలయన్స్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికీ రైతులకి రిలయన్స్ సంబంధించినటువంటి నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నగర శివారులో టిడ్కో గృహాలు నిర్మించి నేటికి 9 ఏళ్లు పూర్తవుతుంది. పేద ప్రజలకు సొంతింటి కలే లక్ష్యంగా ప్రభుత్వం అప్పుడు అడుగులేసింది. మహారాష్ట్రకు చెందిన షాపూర్జీ అనే కంపెనీ టైఅప్ అయ్యి నూతన టెక్నాలజీ విధానాన్ని కూడా అమలు చేశారు. G+3 విధానం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 9 ఏళ్ల కాలంలో నిర్మించిన ఈ గృహాలన్నీ కూడా ప్రజెంట్ శిథిలావస్థకు చేరుతున్నాయి. పేద ప్రజలకు ఈ గృహాలన్నింటినీ త్వరితగతిన ఇవ్వాలని, కనీస అవసరాలు తాగునీటి అవసరంతో పాటు ఇటు ఆరోగ్య సంబంధిత అవసరాలు, విద్య, రవాణా సంబంధిత సౌకర్యాలన్నీ కల్పిస్తే రానున్న రోజుల్లో పేద ప్రజలంతా కూడా ఇక్కడే వచ్చి నివాసం ఉంటామంటూ కూడా డిమాండ్ చేస్తూ తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆగస్టు 3వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే UK, US అదే విధంగా ఇతర కీలక దేశాల్లో కూడా పర్యటించినట్టు తెలుస్తుంది. దాదాపు 20 రోజుల పాటు ఈ టూర్ ఉండనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో NRIలతో, అదేవిధంగా పెట్టుబడిదారులతో, అదేవిధంగా పారిశ్రామికవేత్తలతో భేటీ అయి తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలుస్తుంది. అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయి. ఈసారి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనేది కూడా అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఎంత మొత్తంలో తెలంగాణకు పెట్టుబడులు వస్తాయో వేచి చూడవలసిందే. ఉపాధి కోసం రోడ్లపై ఎదురు చూసే కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు తెచ్చింది. ఐలాక్ పేరుతో లేబర్ అడ్డాలు ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలోని నల్లజల్ల సెంటర్, ఏలూరులోని జూట్ మిల్ సెంటర్ వద్ద లేబర్ అడ్డాల ఏర్పాటుకు స్థలాలను ప్రతిపాదించింది. వీటికి మున్సిపాలిటీ నుండి ఎల్ఓసరీలు రావాలి. అన్ని బాగుంటే 3 నెలల్లోపే లేబర్ అడ్డాలు ఏర్పాటు అవుతాయని చెప్పింది. ప్రతి కార్మికుడికి అక్కడ వచ్చే ఉపాధితో పాటుగా వారికి సంక్షేమానికి కృషి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికగా లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తుందంటున్నారు అధికారులు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీపై ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా 1,00,000 లోపు ద్విచక్ర వాహనాలకు 90% సబ్సిడీ, 4 లక్షల లోపు త్రిచక్ర వాహనాలకు 70% సబ్సిడీతో పాటు బ్యాంక్ లోన్ కూడా మంజూరు చేయనుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 5,016 ద్విచక్ర వాహనాలకు, 2,500 త్రిచక్ర వాహనాలకు 1,00,000 వరకు కూడా దరఖాస్తులు వచ్చాయని ఆ సంస్థ తెలిపింది. మరోవైపు జిల్లాల వారీగా జనాభాను అంచనా వేసి ఆ ప్రకారం లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి వాహనాలను ఆగస్టు 15లోకి ఇవ్వాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. హ్యూర్ ప్రాంతంలో 16 నియోజకవర్గంలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్టు వెల్లడించింది. ఇందిరమ్మ ఇళ్లకు ఆగస్టు చివరి వారంలో శ్రీకారం చుడతామని చెప్పింది. అంతేకాకుండా ఆగస్టు 10 వరకు చివరి గడువని కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎవరైతే 10,000 రూపాయలు కడతారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకు రిటర్న్ ఇస్తామని కూడా ప్రభుత్వం భరోసానిచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నివాస ధృవీకరణ కోసం ఓవైపు పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పాస్బుక్ కానీ ఏది పెట్టినా కానీ చెల్లుబాటు అవుతుందనేది కూడా స్పష్టం చేసింది. తూర్పు సిక్కింలోని చారిత్రక నాతులా పాస్ కనుమ ద్వారా నిన్న భారత్ చైనా మధ్య సరిహద్దు వ్యాపారం తిరిగి ప్రారంభమైంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో నిలిచిపోయిన ఈ రాకపోకలు సరిగ్గా 6 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలయ్యాయి. ఇది సిక్కిం ఆర్థిక వ్యవస్థకు మరియు స్థానిక సరిహద్దు వ్యాపార కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుంది. నాతులా గేట్ వద్ద భారత్ చైనా అధికారులు మరియు వ్యాపారులు కలుసుకుని బహుమతులు పంచుకున్నారు. షేరధాంగ్ ప్రాంతంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు సిక్కిం వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి టీటీ భూటియా. వ్యాపారాలు సజావుగా సాగేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను
ప్రభుత్వం పూర్తి చేసింది.